మా చిన్నోడొచ్చాడంటే ఒక కూరతోటి, ఒక అన్నంతోటి అస్సలు ఒప్పుకోడు. ఏదో ఒకటి వాడు అనుకునింది వాడు చెప్పింది చేసేయాల్సిందే అనమాట. చేయకుండా అనంటే అన్నం తినకుండా అలిగి పడుకుంటాడు. అందుకోసమై ఎందుకోసంలే పిల్లోడితో విసుగెందుకు అనేసేసి 2 రకాలైతే చేస్తాననమాట. మధ్యాహ్నం ఒక రకం చేస్తే రాత్రి ఒక రకం చేస్తాడు. నైట్ 9 గంటలప్పుడు చికెన్ తెచ్చుకున్నాడండి. నాకు చికెను ఫ్రై పీస్ బిర్యానీ కావాలా అని చెప్పానని తీసుకొచ్చుకుంటే సరేలే అనేసేసి ఆ టైంలో అప్పటికప్పుడు చేశాను. 10:30 అయిపోయింది. 10:30 అయిందనమాట. చికెన్ ఒక పక్క మ్యారినేషన్ చేసి పెట్టుకొని అలాగే ఈ అన్నానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి అన్నీ అయ్యేసరికి 10:30 అయితే అయింది. అయితే పిల్లలు వాళ్ళు అనుకునిందే జరగాలనుకుంటారు కదా, అలాగే పిల్లలకు మనము చేసి పెట్టాలని మనకు కూడా ఆశగానే ఉంటుంది. ఒకసారి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా వాళ్ళు అడిగింది చేసి పెట్టాలని అనిపిస్తుంది కదా, మీకు కూడా అంతే కదా. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కూడా అదే ఆలోచిస్తారు. శరీరము సహకరించకపోయినా వాళ్ళు తినకుండా పడుకుంటారేమో పిల్లలు అని చెప్పనేసి వాదో బాధతోటి అడిగింది చేసి పెడతారు, ఎంత బాగలేకపోయినా కూడా. నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశాను. ఈ చికెన్ రెసిపీ అయితే నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చూస్తే కనుక చికెన్ ఫ్రై అనేది కనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. నేను బగారా రైస్ చేసేసేసి దాంట్లో పైన ఈ చికెన్ను ఈ విధంగా ఫ్రై చేసేసి ఒక గిన్నెలో పెట్టేసేసి నేను సర్వ్ చేశానఅనమాట. చాలా బాగుందన్నాడు. ఇంతకుముందు ఒకసారి చేశానమాట, అదే విధంగా చేయమ్మా ఇప్పుడు కూడా బాగుంటుందని అనేసి అంటే నేను ఈ విధంగా చేశానఅనమాట. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. అసలు చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా కొత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా ఛానల్లో చూడండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియోనే కాదు నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏం సంపాదించినా ఎంత చేసినా పిల్లల కోసమే కదండి, అందుకోసమే వాళ్ళు అడిగినట్లు మనం చేసి పెట్టాలి కదా, అవునా కదా?